హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు సొరకాయతో దాల్చా చేస్తున్నాను అనమాట. శనగపప్పుతో వేడి చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మెదపాలి ఇది చిన్న దీంట్లో సైడ్లో ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట. ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించేసుకొని తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి పచ్చివాసన పోయేవరకు వేయించుకొని ఇప్పుడు టమాటాలు వేసి వేయించుకున్నానండి. ఇప్పుడు పసుపు వేసాను కొద్దిగా. ఇప్పుడు తరిగి ఉంచుకున్న ముక్కలు సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇది వేగి తర్వాత పప్పు కలపాలండి. ఇది ఉప్పు కూడా వేసేసాను అనమాట. ఉల్లిపాయలతో వేసాను, తొందరగా వేగుతుందని. ఇప్పుడు వేయించి ఇప్పుడు ఉప్పు కారము అవి వేసుకోవాలండి. ముందు దాల్చిని 4 లవంగాలు దాల్చిన చెక్కతో వేసి ఉల్లిపాయలతో పాటు వేయించానండి. ఇది పచ్చని పప్పు సొరకాయతో చేసేటప్పుడు దాల్చలాగా ఇది ఇలా చేస్తారండి. ఇది కమ్మగా రుచిగా ఉంటుంది. బిర్యానీలో కానీ మన బగారా రైస్లో కానీ అన్నంలో రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకున్నాము. ధనియా ఒక స్పూను, మిర్చి పౌడర్ ఒక స్పూను, పసుపు ముందే కొద్దిగా వేసాను, ఇప్పుడు కొద్దిగా అన్నమాట వేసి టమాటాలు కూడా వేగినాయండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి బాయిల్ చేసాను, మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇది పెసరపప్పుని తర్వాత పప్పుని మెత్తగా మెదిపి తర్వాత ఇందులో కలపాలండి. చూపిస్తాను. ఇది అందులో ఎంతవరకు ఇది వేగాలన్నమాట. ఉడకని ఇదిగోండి, ఒక విజిల్కు సొరకాయ అయితే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు పప్పు బాగా మెత్తగా మెదుపుకున్నాము. ఇప్పుడు పప్పుని తీసి ఇందులో వేసేయాలండి. ఇది ఇప్పుడు అయిపోయి వచ్చింది. ఇది బాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకోవాలండి. ఇందులో ఒక స్పూను చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ఇది ఒక స్పూను చింతపండు గుజ్జు ఆల్రెడీ నేను తయారు చేసి పెడతాను కాబట్టి ఇదంతా ఉడికి ఉంటుంది, పచ్చిదేం కాదు గుజ్జు. ఇది తయారు చేసి రెడీ పెట్టుకుంటాను అనమాట. ఇన్స్టెంట్గా వేసుకోవడం. ఇది బాయిల్ చేసి అవి పెట్టుకుంటాను అనమాట. ఇది చింతపండు గుజ్జు. ఇప్పుడు అప్పటికప్పుడు మనం కలుపుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఇది దీన్ని తాళింపు పెట్టాలండి. ఇంకా చివరిలో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. దీనికి చివరిలో నెయ్యి ఒక స్పూను, ఆవాలు, నెయ్యితో తాళింపు పెట్టాలండి. ఇది కరివేపాకు, ఒక కొద్దిగా ఉల్లిపాయలు ముందు కూడా వేసాము మనము. ఇది కూడా ఉల్లిపాయలు వేసే వేయించింది. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే చాలు అనమాట. ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇది వేసేస్తే రెడీ అయినట్టే అనమాట. పప్పు దాల్చా రెడీ. సొరకాయ పప్పు దాల్చా రెడీ. ఇప్పుడు చివరిలో ఇలా కొంచెం గుత్తంగానే ఉంటుందండి. ఇది మనం కలుపుకోవడానికి ఇది ఎందులోనే సరే కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు చివరిలో
అయిపోయిందండి దాల్చా ఇది. ఇది దాల్చా రెడీ అనమాట. సొరకాయ దాల్చా రెడీ. ఇప్పుడు బీట్రూట్ వేపుడు చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర అనమాట, దీనికన్నా ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. దీనికి కారం పొడి వేయరండి, ఇది పచ్చిమిరపకాయలతోనే కారం సరిపోతుంది. బీట్రూట్ ముక్కలు చేసుకొని ఉడికించి పెట్టుకున్నాను అనమాట, బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీనికి కొద్దిగా శనగపప్పు సపరేట్ తీసుకున్నాను అనమాట, అందులో కలపడానికి. ఇది వేగాలన్నమాట. దీనికి ఉప్పు యాడ్ చేసుకున్నాం. దానికి ఉప్పు ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే తొందరగా వేగుతుందండి ఉల్లిపాయలు. కొద్దిగా కర్రీ సరిపడంత ఉప్పు, పసుపు అండి, కొద్దిగా పసుపు. ఇది మన టెర్రస్ గార్డెన్లో తయారు చేసిన పసుపు అండి. ఇది కొద్దిగా వేసినా కూడా చాలా మంచి కలరు, ఘాటు ఉంటుంది అనమాట. ఇది బజార్లో ఎంత వేసినా కూడా, ఒక స్పూన్ నిండు వేసినా కూడా అంత కలర్ వస్తుంది, కానీ ఘాటు రాదు ఆ పసుపు ఫ్లేవరు. ఇది మనం పండించింది కాబట్టి, పండించి మన పండిన పసుపు కొమ్ములతో చేసిన పొడి అన్నమాట ఇది, పసుపు పొడి. ఇది వేగితే ఒక్క నిమిషం వేగితే అప్పుడు ఇప్పుడు వేగినాయండి ఉల్లిపాయలు, ఇది వేసేస్తున్నాను. దీనికి కారం పొడి వేరండి, మనం వేసిన పచ్చిమిరపకాయ 2 మిరపకాయలు సరిపోతుంది అన్నమాట. వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఇలాగే కొత్తిమీర కూడా పెద్దగానే ఉంది కాబట్టి కొబ్బరి వేసిన అవసరం లేదండి. మనం శనగపప్పు వేసినాం కాబట్టి సరిపోతుందండి ఇదే. అయిపోవచ్చండి. ఇప్పుడు చివరిలో వెల్లుల్లిపాయలు చితకొట్టి వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. దీనికి కొబ్బరి వేయాల్సిన అవసరం లేదు, ఇది పప్పే చాలు. అయిపోయిందండి. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకోవడం. ఇది బీట్రూట్ వేపుడు రెడీ. మా 2 days లంచ్. వేడి బ్రౌన్ రైస్, పొగలు కక్కుతుంది చూడండి. వేడి బ్రౌన్ రైస్, సొరకాయ దాల్చా అనమాట, పప్పు శనగపప్పుతో దాల్చా, బీట్రూట్ వేపుడు, పెరుగు, బొప్పాయి అనమాట. ఇంతేనండి మా లంచ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ఇది తెల్ల గుత్తంగా ఉండి చాలా బాగుంటుందండి. ఇది ఇది బగారా రైస్కి కానీ, మన బిర్యానీలు కూడా చేసుకుంటారండి. ఇది మన అన్నం వైట్ రైస్ కానీ, చపాతీలకు కానీ,
రోటీలు గోధుమ రొట్టె కానీ జవారీ రొట్టి కానీ ఇవంతా బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఈ పప్పు కొత్తగా అయితే. అంతేనండి, చూసారా ఇది బ్రౌన్ రైస్, అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను బ్రౌన్ రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.